2 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో 2వ మాట చూడండి. 15వ వచనంలో 2వ మాట, మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము అన్నాడంతే. అంటే అతని స్టాండర్డ్ వేరు. ఏమండి గమనించండి, ఒక సైంటిస్ట్ క్రైస్తవుడై బోధకుడు అయ్యాడు అనుకోండి, తినేస్తాడు జనాలని. ఒక సైంటిస్ట్ మారిపోయాడు అనుకోండి, మంచి మంచి థియరీస్ చెప్పి చితకొట్టేస్తాడు ప్రపంచాన్ని. మారే వాళ్ళలో హై క్వాలిఫైడ్ పీపుల్, ప్రపంచంలో మంచి జ్ఞానవంతులు కానీ మారారు అనుకోండి, నిజంగా బైబిల్ని ఫింగర్స్ అని మాట్లాడతారు, మహాజ్ఞానాన్ని అనుభవిస్తారు. అయితే ఏంటో మన బ్యాడ్ ఏంటంటే, వాళ్ళు జ్ఞానవంతులు అవగానే మమ్మల్ని మించిన వాళ్ళు అనుకుంటారు వాళ్ళు. అలా అనుకోవటం వల్ల హై స్టాండర్డ్ పీపుల్ ఎవరు మారటం లేదు. ఇక మారటం లేదని దేవుడు ఏం చేశాడు, మారే వాళ్ళంతా పేదవాళ్ళే, మనలాంటి వాళ్ళే, చిన్న చిన్న వాళ్ళు. లో స్టాండర్డ్ పీపుల్ కదండి మనమంతా చిన్న చిన్న వాళ్ళమే. ఇంక దేవుడు వాళ్ళు అటు ఇటు చూసేసి వీళ్ళనే హై పొజిషన్కి తెచ్చేస్తానని మాట ఇచ్చాడు. వీళ్ళనే హై పొజిషన్కి తీసుకొచ్చేస్తాను, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని అన్నాడు అంతే. ఎందుకంటే నువ్వు రాలేదు కనుక నీకు కరెక్ట్ గా బుద్ధి చెప్పాలంటే వెర్రునే నీ మీదకి పంపుతానన్నాడు. గురువుతులు కొట్టడానికి ఈక్వల్ పొజిషన్ ఉన్నవాడిని ఎంచుకోలేడా? బొత్తుగా బచ్చేగడితో కొట్టేయాలా? అదనమాట. మరి ఒత్తుగా చిన్న కుర్రోడికి రాయితో కూడా చంపించాడు. మరి విచిత్రం చూడండి, కత్తి లేదు, బాణం లేదు, అటు చావుకు ఒక్క చావు అయిపోయింది ఆఖరు. ఎంత ఎంత నీచం అయిపోయిందంటే, అదే స్టాండర్డ్ ఈరోజు మనం చూస్తే చాలా పేదవాళ్ళైన వాళ్ళని, చేపలు పట్టుకునే వాళ్ళని, మరి చాలా అన్ని రంగాల్లో తక్కువగా ఉన్న వాళ్ళని దేవుడు ఇంప్రూవ్ చేసుకొని మహాజ్ఞానాన్ని మరి పుస్తకాన్ని రాయించాడు. అదే పేతురు గారు అంటున్నారన్నమాట. తనకు అనుగ్రహింపబడిన పౌలు తనకు అనుగ్రహింపబడిన మహాజ్ఞానాన్ని ఆయన రాశాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. ఎవరికి కష్టమట? ఎవరికి కష్టమట? ఎవరికి కష్టమైనవి అన్నాడంటే అతనికి కూడా కష్టమనా? అతనికి కూడా కష్టమనా? కష్టమైనవి అన్నాడంటే కష్టంగా ఉన్నాయి అన్నాడా? మరి ఎంత కష్టపడకపోతే కష్టం అని ఉంటాడు. ఎంత కష్టపెట్టుకుంటేనే గాని పౌలు మీద కష్టం అండవు. అవునా కదా? ఏమండి మీకు అర్థం కలదా మాట? అప్పుడప్పుడు మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, ఆ కష్టం పెట్టుకుంటాం మనం. వాళ్ళ వలన బాధపడతాం కదా, అది పెట్టుకుంటాం మనసులో. ఏదో ఒక రోజు సూటిగా మాట అంటాం, మనం అంటాం. అది మన నైజం. అయితే కొన్ని సందర్భాలలో పేతురు గారు మరి మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తులను ప్రస్తావించి స్తంభాలుగా ఎంచబడిన వారని 12 మంది హై పొజిషన్. మళ్ళీ వీళ్ళ ముగ్గురిది. ఎవరిది? పేతురు, యాకోబు, యోహాను. 12 మందిలో మళ్ళీ వీళ్ళ ముగ్గురిది హై పొజిషన్, హై కమాండ్ వీళ్ళు. అలాంటి హై కమాండ్ లో మళ్ళీ ముగ్గురులో నెంబర్ 1 ఎవరు? పేతురే. వీళ్ళ ముగ్గురులో నెంబర్ 1 పేతురు. నెంబర్ 1 అయిన వాడు ప్రాబ్లంలో పడతాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 11. ఇంత పెద్దోడు కూడా వాక్యాన్ని అపార్థం చేసుకుని స్టేజ్కి వచ్చేసాడు. అంటే పాపం బై మిస్టేక్ జరిగిపోయింది. అది అంత సున్నితంగా ఆలోచించలేకపోయాడు పాపం పేతురు గారు. 2వ అధ్యాయం గలతీ పత్రిక 11వ వచనం. అయితే కేఫా అనుందక్కడ అంటే పేతురు గారు రాయి. కేఫా అంటే రాయి. 11. కేఫా అంత్యోకయకి వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక ఈ పౌలుని నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. చూసారా పెడుతున్న స్టాండర్డ్ ఏంటో? పౌలు స్టాండర్డ్ ఏంటో మీకు అర్థమైంది ఇప్పుడు. పేతురు లాంటి వాడిని ఏంటి మీరు చేసింది అన్నాడంతే. మిక్కిలి శ్రేష్ఠులు అన్నాడు. పాపం ఎంత మంచోడండి, ఎంత గౌరవించాడండి పేతురుని ఆయన. ఏమి శ్రేష్ఠులండి, బొత్తిగా మనం అయితే అలాగే మాట్లాడతాం.
ఏమండి పెద్దోడు ఏదైనా చిన్నగా తప్పు దొరికాడు అనుకోండి చితక్కొట్టేమో. మిక్కిలి శ్రేష్ఠులు ఉన్నాడు 2 కొరింథీ 12:11 నుంచి అయినా. కనుక మరి అపరాధిగా తీర్చబడినటువంటి పేతురుని ఎదిరించగలిగాడు అంటే ఎదిరించేంతటి జ్ఞానం పౌలుకి ఉన్నట్టుగా కనబడుతుంది. 2 కొరింథీకి వెళ్ళిపోదాం మనం. 2 కొరింథీ అయిపోయింది, 2 పేతురు అయిపోయింది. 2 కొరింథీ 12 2 కొరింథీ 12 కష్టం అన్నాడంతే. 12:11 నేను అవివేకనైతిని, మీరు నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను అని 12లో చెప్తున్నాడు. తనకున్న సూపర్ న్యాచురల్ పవర్స్, వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉన్నాయో అలాంటి పవర్స్ నాకు కూడా ఉన్నాయంటున్నాడు. చూడండి అక్కడ నాకు ఉన్నాయి పవర్స్. ఏంటా పవర్స్? సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయటం వలన అపోస్తులుని చిహ్నములు అన్నాడు. అపోస్తులుడని మనం ఎలాగ ఐడెంటిఫై చేయగలం? సూపర్ న్యాచురల్ పవర్స్ ఈయన దగ్గర ఉన్నాయని మనం ఎలా ఎప్పుడు చెప్పగలం? మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేసేవాళ్ళే ఉంటారు వీళ్ళు. అర్థమైందండి? మహావరాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మహావరాలు, పరిశుద్ధాత్మ వరములు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, మహావరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర? 12 మంది అపోస్తుల దగ్గర. వాళ్ళ దగ్గర ఎలాంటి పవర్స్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇచ్చాడో అలాంటి పవర్స్ నా దగ్గర కూడా ఉన్నాయన్నాడు. అంతే. చేయటం వలన నేను చేస్తున్నాను, చేయటం వలన పూర్ణమైన ఊర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడును. నా ద్వారా జరిగించాయి, దేవుడు జరిగించాడు, నేను చేశాను. ఏంటంటే పేతురు గారు నీడ పడితే పేషెంట్లు లేచిపోయారు. అంతేనా? పేతురు గారు నీడ పడితే పేషెంట్లు లేచారు. పౌలు గారు ఈయన అవసరం లేదు, నన్ను అవసరం లేదు, ఇతను నడికట్టు తీసి ఇచ్చేస్తే చాలు లేచిపోతున్నాడు పేషెంట్. అక్కడ ఎవరి దగ్గర ఉన్న పవర్ ఎక్కువ? మీకు అర్థమైందా? పేతురు గారు వెళ్తుంటే ఆ నీడ పడితే చాలు పేషెంట్లు రోగగ్రస్తులు బాగుపడ్డారు. పౌలు గారి దగ్గరకు వచ్చేసరికి ఇతని స్టాండర్డ్ ఏంటి? పౌలు గారు నన్ను అవసరం లేదు, నీడ ఎండ మరి ఎండ ఉంటేగా నీడ పడతాం. అంటే డే టైమే వర్కౌట్ అవుతుంది పేతురు గారిది. పౌలు గారిది డే అండ్ నైట్. ఈ నడికట్టును తీసుకెళ్లి పేషెంట్ పెడితే పేషెంట్ లేచిపోతున్నాడు. అందుకన్నాడు నేను ఏ విషయంలోనూ అపోస్తుల కంటే తక్కువ వాడు కాను అన్నాడు అన్నమాట. కనుక పౌలు ఎలాగ అపోస్తులుడయ్యాడు అనేటటువంటి అనుమానం ఆ రోజుల్లో ఉన్న ప్రజలకు వచ్చింది కనుక దాన్ని క్లారిఫై చేస్తున్నాడు తన పత్రికల్లో. ఏనైనా తన పత్రికల్లో వివరిస్తున్నాడు. తర్వాత చూద్దాం తర్వాత పదాన్ని. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం, అది ఆఖరిది. మార్కు సువార్త 16వ అధ్యాయం 14 నుంచి ప్రారంభిద్దామండి. 20 వరకు వెళ్ళిపోదాం. 14 నుంచి 20 అని మీరు రాసేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 20, 14 నుంచి 20. పిమ్మట యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడండి. లేచిన తర్వాత ఎంతమందిని కలుసుకున్నాడట? 14వ వచనంలో 11 మంది శిష్యులు భోజనాన్ని కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమై. అదండి సందర్భం గుర్తుంచుకోవాలి. అంటే యేసుప్రభు ఇక్కడ ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఇస్కరియోతు చచ్చిపోయాడా? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. అంటే మీరు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియాలి. వెరీ గుడ్. మత్తీయ ఎంపిక చేయబడ్డాడా? అమ్మయ్య, వెరీ గుడ్. మత్తీ ఇంకా రాలేదు. అది సందర్భం గుర్తుంచుకోవాలి. ఈ సందర్భాలు గుర్తు లేకపోతే కన్ఫ్యూజ్ లో పడిపోతారు మీరు. 11 మంది ఉన్నప్పుడు ఈయన వచ్చి ఏమంటున్నాడు చూడండి. తాను లేచిన తరువాత తన్ను చూచినా
వారి మాట నమ్మనందున తను చూసి సమాధి దగ్గర వచ్చి ఆడవాళ్ళు చూశారు కదండి, ఆడు వచ్చి చెప్పారు కదండి యేసుప్రభు గారు లేరు, సమాధిలో లేరు, లేచిపోయాడని. అప్పుడు నమ్మాలా వద్దా? సమాధి దగ్గర పరిగెత్తాడు కూతురు మరలానా. మీరు అసలు ఆ సువార్త చదివితే మల్లాయిలు మొత్తం జనమంతా పరిగెడుతున్నాడు సమాధి దగ్గరికి. ఈ మాట యేసుప్రభు ఏమనుకుంటాడండి? వీళ్ళకి నమ్మకం లేదా? వీళ్ళకి ఎంతకాలం నేను మీతో ఉండాలంటాడు, ఉన్నప్పుడల్లా తిట్టడమే. అందరికీ అక్కడ వాక్యం చెప్పిన తర్వాత వీళ్ళందరూ తెలిసిపోయినట్టు ఊకొట్టేసారు, బుర్రలు ఊపేసేవారు పక్క నుండి. ఇలా యేసుప్రభు కూర్చుని అనుకోండి, అపోస్తులు ఇలాగే ఉండరు స్టేజ్ మీద అనుకున్నాం, ఏదో తెలిసిపోయినట్టు నవ్వుతూ ఊపాడు బుర్ర. మళ్ళా నేను నా రూమ్లోకి వెళ్ళి కూర్చోగానే ఏడి డైరెక్టర్ గారు ఏడు చెప్పారో మాకు అర్థం అవ్వలేదు అని. అందువల్ల వాళ్ళని ఎప్పుడు కూర్చుండేవాడు, ఆయన గద్దిస్తుండేవాడు. వీటి ఎంతకాలం నేను మీతో ఉండాలా, చెప్పాలి మీకు అంటుండేవాడు. యేసుప్రభు ఎన్నిసార్లు చెప్పాడు, నేను లేచిపోతాను, మరణం నన్ను బంధించలేదు, మూడో దినాన్ని నేను లేచిపోతాను అని ఎన్నిసార్లు చెప్పాడు వాళ్ళకి? ఎన్నిసార్లు చెప్పినా మరలా మగ్ధలేని మరి వచ్చి యేసుప్రభు వీడు నాకు కనబడ్డాడు, సమాధిలోంచి లేచిపోయాడంటే, అమ్మ నీకు కనబడ్డాడా, తండ్రి దగ్గరికి వెళ్ళాడా, మరి వస్తానన్నాడు కదా. ఏం చెప్పి నేను వస్తానని చెప్పి వాళ్ళతోనన్నాడు. మరీ ముట్టుకోవడానికి వెళ్ళి ముట్టుకోకమ్మా, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తండ్రి దగ్గరికి కనబడి నేను వస్తాను వాళ్ళతో చెప్పు. వాళ్ళని ఎతకనవసరం లేదనే కదా. నేను వస్తాను అంటే అర్థం ఏంటి? నువ్వు రావద్దు అని అర్థం. నేను వస్తాను అంటే నువ్వు రావద్దు అని. వీళ్ళు ఏం చేశారు? ఆ విషయం చెప్పగానే నువ్వు రావద్దు అన్నారు, కానీ వీళ్ళు వెళ్ళారు అక్కడికి. ఎందుకు? అనుమానం, యేసుప్రభు లేచాడు లేదో అని. అందువల్ల యేసుప్రభు ఇక్కడ ప్రత్యక్షం అంటున్నాడు, తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము, హృదయ కాఠిన్య నిమిత్తము వారిని గద్దించెను. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయన మాటలు విని వీళ్ళు ప్రభువుని నమ్మకపోతే అసలు యేసు ప్రభువుని కళ్ళారా చూడలేని మనమేమైపోవాలి? మీకు అర్థమైందా? నిజంగా వాళ్ళకంటే మనం గొప్పలు అంటారా కాదంటారు కదా? చూచి నమ్మిన వారు కంటే ఆశీర్వదింపబడిన వాళ్ళు అన్నాడు. అందుకే ఎంత మంచోడండి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఆ 12 మందిలో అప్పుడు పుట్టి నేను కూడా ఉంటే బాగున్నది. కానీ ఈ వచ్చిన చదివిన తర్వాత వాళ్ళు ఉండకూడదు, ఇప్పుడు ఉండడమే బెటర్ అనిపించింది. ఇప్పుడు ఉండడమే బెటరు అని. ఎందుకంటే మనకి మరిధన్యులు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. అందుకే వాళ్ళని గద్దిస్తున్నాడు. వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను. గద్దించిన తర్వాత ఏమంటున్నాడు? మీరు అన్నాడు. ఎవరిని? అపోస్తలుల్ని. మర్చిపోకండి అపోస్తలుల్ని. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ముందు మాట ఎవరితో చెప్పాడు? మొట్టమొదటిసారిగా ఈ మాట ఎవరితో చెప్పాడు? తాను లేచిన తర్వాత అపోస్తలులతో చెప్తున్నాడు. మర్చిపోకండి ఈ మాటలో. అపోస్తలులతో చెప్తున్నాడు. ఏమండి? అపోస్తలులతో చెప్తున్నాడా? శిష్యులు అందరితో చెప్తున్నాడా? శిష్యులు అనకండి, మరలా శిష్యులు అనకండి చాలా మంది వచ్చేస్తారు. అపోస్తలులు నేను పర్టికులర్ ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఉన్న ఈ 11 మంది తర్వాత రాబోయే ఆయన 12 మంది గురించి చెప్తున్నాడు. ఇది మీరు వెళ్ళి అంటున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారి వలన 15 వచనం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది కానీ మీరు బేస్ చేసుకొని కింద దానికి కనెక్షన్ ఇచ్చారంటే కొంప అంటుకుపోద్ది. ఆ బాప్తిసం పొందడం అనే దాని గురించి ఆ మధ్యన వేయటం వల్లనే భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. బాప్తిసం పొందినోడు కల్లా ఈ సూపర్ పవర్స్ వచ్చేస్తాయని జాగ్రత్తగా ఉన్నారు. 15వ వచనం ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి, మీరంటే ఎవరు? అపోస్తలులు. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మీరు చెప్పారనుకోండి, మీరు చెప్పిన మాటలు వాడు నమ్మాడు అనుకోండి, వాడు బాప్తిసం పొందాడు అనుకోండి, వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. వాడు ఒకరు నమ్మలేదు అనుకోండి, వాడు ఏమవుతాడు? నశించిపోతాడు, శిక్ష విధింపబడుతుంది అని మళ్ళీ ఎవరితో చెప్తున్నాడు? నమ్మిన వారు వలన అంటున్నాడు. మరి ఎవరన్నమాట నమ్మిన వారు? అంతకు ముందే నమ్మని వారుగా వీళ్ళు ఉన్నారు కనుక వారి అపనమ్మిక నిమిత్తము వారిని గద్దించడని మీరు ఇందాక 14వ వచనంలో చదివారు. వారి అపనమ్మిక నిమిత్తమును, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. ఇంకా మీరు అపనమ్మికే కంటిన్యూగా చేస్తే మీ వల్ల ఏమి జరగవు. కనుక మీరు ఏం చేయాలంటే నమ్మాలి. మీరు ఎప్పుడైనా నమ్మితే
అపోస్తలులతో అంటున్నాడు, మీరు ఇప్పుడైనా నమ్మితే నమ్మిన వాడి వలన ఈ సూచక్రియలు కనబడను అనగానే ఇది బాప్తీసం పొందిన వాడికి కనెక్ట్ చేసేస్తున్నారు దీన్ని తీసుకొచ్చి. చూసారండి, నమ్మిన వాడి వలన ఈ సూచక్రియలు కనబడును అనేటి అంటున్నాడు. నెంబర్ 1, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములు నెత్తి పట్టుకొందురు, మరణకరమైన దేవి త్రాగను, అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నుండురు అని వారితో చెప్పాను. ఎవరితో? అపోస్తలులతో అంటున్నాడు ఈ మాట. గమనించాలి మీరు ఇక్కడ. అహ్మద్ దిదాత్ అనేవాడు డర్బన్ సిటీలో, సౌత్ ఆఫ్రికాలో జిమ్మీ స్వాగత్ అనేవాడిని పోటీకి నిలబెట్టి ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం, వాడు బైబిల్ బాగా జీనియస్ అండి. వాడు బైబిల్లో జీనియస్. వాడు బైబిల్ బాగా చదివి ఈ వచనాన్నే చెప్తున్నాడు. వాడు ఎంత చమత్కారం అంటే వాడు మహా చమత్కార మహమ్మదీయుల్లో వాడు మహా చమత్కారి. వాడు భాషా ప్రావీణ్యుడు, లాజికల్ మ్యాన్. వాడు అంటాడు, మీరు యేసు ప్రభువు నమ్ముతున్నారా అని అడిగాడు. నమ్ముతున్నాను అన్నాడు జిమ్మీ స్వాగత్. పోటీ వాళ్ళిద్దరికీ. ఆ రోజు అక్కడ కూర్చున్న వాళ్ళు 4,000 మంది, 2,000 మంది యూదులు, 2,000 మంది ముస్లింలు. డర్బన్ సిటీలో వాడి ఓన్ సిటీ అది. వాడు ఇస్లామిక్ ప్రొపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. వాడు గల్ఫ్ లో ఉన్న డబ్బు అంతా వాడికి ఫ్రీ ఫండ్స్ కింద మిలియన్స్ డాలర్స్ ఇస్తున్నారు వాడికి, ఇస్లామిక్ మతాన్ని వృద్ధి చేయమని. ఇస్లామిక్ మతం, ఇస్లామిక్లే పరిపాలిస్తారు, ఇస్లాం పరిపాలిస్తాడు ప్రపంచాన్ని. యేసు పరిపాలిస్తాడని కాదు వాళ్ళ ఉద్దేశం, ఇస్లాం పరిపాలిస్తాడు ప్రపంచాన్ని అని మహమ్మద్ చెప్పిన మాటల్ని వీడు నమ్మి అందరితో వీడు బోధిస్తుంటాడు అనమాట. ఆ రోజు డర్బన్ సిటీ, సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు 2,000 మంది ముస్లింలు, 2,000 మంది యూదులు. ఈ ముస్లింలు కానీ యూదులు కానీ యేసుని నమ్మరు. జిమ్మీ స్వాగత్ అనేవాడు ఇరుబాగులోడు. వీడు వెళ్ళగా పులిబోన్లోకి వెళ్ళిపోయాడు. వీడు ఒక్కడే క్రైస్తవుడు. సౌత్ ఆఫ్రికా అక్కడున్న మీటింగ్ లో వీడొక్కడే క్రైస్తవుడు. ఈయన ఒంటరి వాడిని చేసి దెబ్బ కొడతాడు వాడు. అందరినీ డామినీని అలాగే కొట్టాడు వాడు. తర్వాత జోష్ మక్డౌల్ని అలాగే కొట్టాడు వాడు. ఇలా 13-14 మందిని ఓడించేశారండి వాడు. వాళ్ళు బైబిల్లో పండితులు, డైరెక్టర్లు, పెద్దోళ్ళు అనమాట. వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు, బైబిల్ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పోటీ పడి సరదా పడిపోయి వీళ్ళని కొట్టడానికి బయలుదేరి వీళ్ళందరూ ఉన్నాం. వీడు అడుగుతున్నాడు ఇక్కడ, మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్ మార్కు రాసిన సువార్తను మీరు నమ్ముతున్నారా అన్నాడు. ఎవరిని? జిమ్మీ స్వాగత్ని. ఎందుకు నమ్మటం లేదు? నమ్ముతున్నాను అన్నాడు. అది 16వ అధ్యాయంలో నీ యేసు మాటలు నువ్వు నమ్ముతావా అన్నాడు. నమ్ముతాను అన్నాడు. నీ యేసు మాటలు నువ్వు నమ్ముతావా అన్నాడు. నమ్ముతాను అన్నాడు. మరి నువ్వు యేసుని నమ్ముతున్నావు కదా, యేసు మాటలు నమ్ముతున్నావు కదా, మరి ఈ వాక్యం రైటేనా అన్నాడు. ఏ వాక్యం? 17వ వచనం చదువుతున్నాడు. జడ్జెస్ మాత్రం వెనకాతలు ఉన్నారు. అప్పుడు అంటున్నాడు వీడు, నీ యేసు మాటలు నువ్వు నమ్ముతున్నావా? 17వ వచనంలో నమ్ముతున్నాను. అంటే నువ్వు మరణకరమైన దేవి త్రాగను చచ్చిపోవన్నమాట అన్నాడు. పావుల సంగతి నీకు ఎందుకు ఊరుకో? నువ్వు మరణకరమైన దేవి త్రాగను పావు పోయాడు తీసుకురావాలి ఎక్కడ బొట్టలెట్టి. ఈజీగా మెత్తడు చూసుకుంటాడు కానీ పావులు పట్టుకురావటం చేస్తాడేటివాడు. ఈజీ మెత్తడు ఎన్నుకున్నాడు. అయితే నువ్వు మరణకరమైన దేవి త్రాగను నువ్వు చచ్చిపోవన్నమాట. నీ యేసు మాట అంత గొప్పదన్నమాట. ఎలాగంటున్నాడు? నీ యేసు మాట అంత గొప్పదన్నమాట. నీ యేసు మాట అంటే మాట అన్నమాట. అంటే నువ్వు మరణకరమైన త్రాగితే చచ్చిపోవన్నమాట అంటున్నాడు. అంతే. అలాగంటుంటే వీడు ఏడెక్కిపోతున్నాడు. వీడు నమ్మిన వారి వలన కదా ఈ సూచక్రియలు కనపడు, మరి నువ్వు నమ్ముతున్నావు కదా అనగానే టక్కనే పెట్టాడు. పాయిజన్ తీసుకురమ్మన్నాడు. పాయిజన్ తెచ్చాడు బాటిల్ తోటి. పాయిజన్ పెట్టాడు అక్కడ. విషం. పాయిజన్ అంటే విషం అండి. తాగేమన్నాడు అంతే. తాగేమనగానే మాట లేదండి జిమ్మీ స్వాగత్కి. మీరు వాడి క్యాసెట్ ఎవరు చూసారు? క్యాసెట్ ఎవరైనా చూసారా? వాడి క్యాసెట్, వీడియో క్యాసెట్. వీడు క్యాసెట్ తీసేస్తుంటాడు ఇవన్నీ. వాడు చెన్నింటాడు కాదు. వాడు ఇలా పిలిచి ఎవడో ఓడిపోతాడో వాడు వీడియో క్యాసెట్ తీసేసి ప్రపంచంలో పత్రికలో ప్రకటిస్తాడు. ఏమన్నా తెలుసా? గల్ఫ్ న్యూస్ లో ప్రకటించాడు, క్రైస్తవులకు ఉచితం. ఎందుకంటే వీడు ఓడిపోయాడు కదా. వీడు ఓడిపోయాడని క్రైస్తవులకు ఉచితం అట వీడియో క్యాసెట్. పోనీ అదే మనకు అవకాశం దొరికిందని క్యాసెట్ రప్పించుకున్నాం. అయ్యగారు ఎలా ఓడిపోయారు చూద్దామని. తాగడం మానేసాడండి వీడు. ఊరుకున్నాడు నిశ్శబ్దంగా. చెమటలు వచ్చేస్తున్నాయి వీడికి. అంతే. 4,000 మంది చప్పట్లు కొట్టేశారు.
4,000 మంది చప్పట్లు కొట్టేశారు. ఈయన యేసు మాట నమ్మకం లేదండి ఈయనకి అన్నాడంతే. ఈయన యేసు మాట ఈయనకి నమ్మకం లేదు కనుక ఈ బైబిల్ తప్పు, ఆ యేసు తప్పు అని ఎప్పటికైనా నమ్ముతారన్నాడు యూదుల్ని ముస్లింలని. చూసారా కారణం ఎందుకు చేశాడా పని? ఆ స్థానంలో నేనుంటే ఆ పని చేయను. ఓరే సన్నాసి, ఇది ఎవరిదనుకున్నావురా? క్రైస్తవుడిది కాదురా, ఇది అపోస్తలుడిది, 12 మందిది. నీకు సబ్జెక్టు తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. నీకు అర్థమైందే? అందుకే వాడిని ఏం చేశాను, అక్కడికి మనం వెళితే మళ్ళెలా చిక్కుల్లో పెడతాడో అని తెలివిగా ఇండియాకి ఆహ్వానించానండి. వాడు దొరికిపోయి ఇండియా వచ్చేస్తానన్నాడు. వాడేమన్నాడు, నేను ఇండియాకి వస్తాను అన్నాడు. వెరీ గుడ్. సంచలనాన్ని 3వ భాగంలో వాడికి నాకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు యథాతథంగా ప్రకటించాను. ఇండియా వచ్చేస్తానన్నాడు. ఇండియాలో హైదరాబాద్ వస్తానన్నాడు. అమ్మ బాబు హైదరాబాద్లో పెడితే ఇంకేముంది, అంతా ఆడి తాలూకాళ్ళు ఉన్నారు. మళ్ళా మన మీటింగ్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని కరెక్ట్గా విజయవాడ వేశాను వాడికి. అక్కడ కూడా పడిపోయాడు, వచ్చేస్తానన్నాడు. అమ్మ దొరికిపోయాడు అన్నాను. అప్పుడు ఒక ఉత్తరం రాశాను, ఇక నువ్వు ఓడిపోతావు నా చేతిలో అని. ఇదే నీ ఆఖరి పోటీ, ఇదే నీ చివరి పోటీ అని రాశాను వాడికి. తెలివిగా కొట్టేయాలి శత్రువుని. జూన్ 3వ తేదీ నాకు ఫోన్ చేశాడు. నేను కర్నూలు వచ్చేసాను. కర్నూలులో వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంది. నేను కర్నూలు వచ్చేసాను అన్నాడు. వెల్కమ్ మిస్టర్ దేదాత్ అన్నాను. నువ్వు రా తప్పనిసరిగా. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకప్పుడు మీ నేషన్ ఇది, ఒకప్పుడు వాడు ఇండియన్ తెలుసు కదా మీకు. ఒకప్పుడు వాడు ఇండియనే. సూరత్లో పుట్టాడు వాడు. 72 సంవత్సరాలు. చెప్పాను, ఈ పోటీలో ఇదే నీకు చివరి పోటీ. నిన్ను నేను క్రైస్తవుని చేసేస్తున్నాను విజయవాడలో. భయపెట్టేస్తున్నాను వాడిని. ముసలుడు కదా, 72 years అప్పటికి వాడు. 95కి వాడికి 72 years. నేను చెప్పాను, నువ్వు క్రైస్తవుడు అయిపోతున్నావు. నిన్ను క్రైస్తవుని చేసి పంపించే ఘనత నాకు వచ్చింది. ఈ ఛాన్స్ నేను ఉపయోగించుకుంటాను. వీడియో కొన్నారేస్ అన్ని పెట్టేశాను. జడ్జిలందరినీ పెట్టేశాను. లక్షలాది ప్రజలు కూడుకుంటారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు డర్బన్ సిటీలో 4,000 మంది. నా గ్యాదరింగ్ చూసామంటే నీకు మతిపోద్దన్నాను. ఇవన్నీ చూసి వాడికి మతిపోయిందండి. వాడు ఏమనుకున్నాడో ఏంటో ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోయింది. మహాసభ జరగనివ్వలేదు. పోలీసులు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించారో తెలుసు. వచ్చినటువంటి బస్సులన్నీ బ్లాక్ చేశారు. 144 పెట్టేశారు. పోటీ జరగకుండా చేశారు. కానీ నా నెటర్లో ఒకటి పడేశాను, పోటీలో ఎవడు రాకపోయినా స్పాట్కి వాడు ఎక్స్పార్టీ ఓడిపోయినట్టే డిక్లేర్ చేస్తానన్నాను. అది నాకు ప్లస్ పాయింట్ అయింది. ప్రపంచంలో ఎంతమందినైతే ఓడించాడో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చేశాం. ప్రపంచ దేశాలకు తెలియచేసేసాను, వీడి పోటీకి రాలేదు, చేతగాని వాడని. ఈ విషయం తెలిసి వాళ్ళంతా ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. వాడికి మెంటల్ టెన్షన్ వచ్చింది. మెదడులో నరాలు చితికిపోయాయి. మరణావస్థలో వాడు రియాద్ సిటీకి వెళ్ళిపోయాడు. సౌదీ రాజు రప్పించాడు. అక్కడ ఆసుపత్రిలో వాడు శాశ్వతంగా కన్ను మూసేశాడు. విషయం ఏంటంటే, జయశాలితో తలబడి నేల రాలిన మరో తేజో నక్షత్రం అని ఆర్టికల్ రాశాను. వాడు చావక ముందు ఒక ఆర్టికల్ రాశాను. జయశాలితో తలబడి నేల రాలిన మరో తేజో నక్షత్రం అహమ్మద్ దీదాత్ అని రాశాను. రాసిన మరో 2-3 నెలల్లో చచ్చిపోయాడు. నాకు పోటీ లేదండి. నా ఛాన్స్ ఏంటంటే యెహోవా యుద్ధం యెహోవాదే. నువ్వు అలా నిలబడి చూడమన్నాడు అంతే అందరినీ. దేవునికి స్తోత్రం అండి. ఎంత గొప్ప సంగతి. బైబిల్ మనకు అర్థం కాలేదో శత్రువు మనల్ని వెన్నుపోటు పొడుస్తాడు, తెప్పేసేస్తాడు. ఇది ఎవరిదనుకున్నారు? ఇది ఆడి విషం ఇస్తే తాగేసే అమాయకులం కాదు మనం. ఇది కానీ ఎవడైనా అదర్స్ వాడుకుంటుంది మేమైపోతారు ఈ స్వస్థత భక్తులందరూ. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత నవ్వులు బలైపోతారో వీళ్ళు. కానీ సరైనోడు ఏ రోజు వస్తాడు. వీళ్ళకి కోడి పెట్టను తీసుకొచ్చారని చెప్పాను కదా నిన్న. కోడి పెట్టను ఈసారి డెడ్ బాడీని తీసుకొస్తారు. భీమవరంలో డెడ్ బాడీని తీసుకొచ్చారు. మీ మీటింగ్కి వచ్చి చచ్చిపోయాడు అతను యాక్సిడెంట్ లో, కనుక బతికించని తీసుకొచ్చారు కేఏ పాలన దగ్గరికి. అప్పుడు తనకి పవర్ లేదు. ఏం మాట్లాడతాడండి, ఏం బతికిస్తాడు? దేవుని పిల్లలారా, ఈ వచనం ఎవరి కొరకు వ్రాయబడింది అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాలా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. 17వ వచనం మార్కు సువార్త 16వ అధ్యాయం 17.
నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన వేదిత్రాయిగన్నది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నుందురని వారితో చెప్పెను. ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత మీరు వెళ్ళి బాప్తిజాలు ఇవ్వండి అన్నాడంతే. లోకాన్ని మార్చండి. మరి మీరు వెళ్ళి చెప్పిన మాట వాళ్ళు నమ్ముతారా? మీరు వెళతారు, ఇప్పుడు నేను పంపించాను మిమ్మల్ని, మీరు వెళతారు. మీరు వెళ్ళిన తర్వాత మీ మాటలు నా మాటలు చెప్తారు, నా చెప్తే ఆ ప్రజలు నమ్ముతారా? నమ్మరు కనుకనే అద్భుతాలు మీరు చేసి చూపించమన్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి స్వస్థతలు చేయండి అని అనలేదు ఆయన. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటన వాళ్ళు నమ్మని దశలో ఉన్నప్పుడు అప్పుడు ఇవన్నీ చెయ్యండి అని ఎవరితో చెప్పాడు? అపోస్తలులతో చెప్పాడు. మర్చిపోకూడదు మీరు ఇది, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ అది. నేను చెప్పని చూసానా, మోషే అంటున్నాడు నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళు అన్నాడు. బాగుంది, వెళ్ళమంటున్నావు, నేను వెళతాను. మరి నువ్వు పంపావు నన్ను వాళ్ళు ఎలా తెలుసుకుంటారు తండ్రి? అయితే ఇవి చెయ్యు అన్నాడు. అంటే ఏవో కొన్ని మిరకల్స్ జరిగితేనే కానీ ప్రజలు నమ్మరు. వాళ్ళని నమ్మించటానికి ఇది చెయ్యు. వాళ్ళు ముఖ్యంగా నా మాట వినాలి. నా మాట వినాలి అంటే నువ్వేదో ఒకటి చెయ్యాలి. ఇక్కడ కూడా అదే సందర్భం రాయబడింది చూడండి, 19-20 వచనాలు. 19-20 వచనాలు. ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. 20 వారు అపోస్తలులు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్ అన్నాడు చూడండి అక్కడ. ఈ అద్భుతాలు సూచక్రియల వలన ఏమి స్థిరపరుస్తున్నాడు? వీళ్ళు చెప్పే వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు, కాయపరుస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు, నిజం అంటున్నాడు, నిజమని నమ్మిస్తున్నాడు. అద్భుతాలు ఆ రోజుల్లో ఎందుకు చేయవలసి వచ్చింది? మహత్కార్యాలు ఆ రోజుల్లో ఎందుకు చేయవలసి వచ్చింది? దేవుని వాక్యాన్ని స్థిరపరచటానికి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తాడని రాత్రి మీరు చదువుకున్నారు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యము లోనికి నడిపించును. ఆయన వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మీరు ప్రకటించిన సర్వ సత్యాన్ని ప్రజలు నమ్మాలి అంటే మీకు ఆయన సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మ వరాలు ఎందుకు వచ్చాయో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు రావటానికి గల ప్రధాన కారణం వారు చెప్పిన వాక్యం ప్రజలు నమ్మాలి. వారు చెప్పిన వాక్యం ప్రజలు నమ్మాలి. ఎగ్జాంపుల్ కూడా చూద్దాం అపోస్తుల గురించి. అపోస్తుల కార్యములు, అపోస్తులు వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండునది మాత్రం అండర్లైన్ చేసుకోండి సుమా, వెరీ ఇంపార్టెంట్ అది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. శృంగారం అనే దేవాలయం, ఆ దేవాలయంలో పుట్టుకతో కుంటివాడు, భిక్షమెత్తుకునేవాడు. పేతురు యోహానులు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నాడు? 3వ వచనంలో పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించనబోవునప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురును యోహానును వానిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. వాడికి విశ్వాసం ఏమి లేదు, పైసలే ముఖ్యం. వాడికి ఏం దొరుకుతాయా, మా తట్టు చూడమనగానే అమ్మ బాబు ఏది మోటిచ్చేస్తారు కదా నాకు అనుకున్నాడు వాడు. అర్థమైందా? వీళ్ళు ఏమైనా మూటగా మాకిస్తారేమో అనుకున్నాడు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నాకేం కలిగింది? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తీసం పొందినవాడనై, మహాశక్తిని పొందినవాడనై, మహాద్భుతాలు సూచక్రియలు చేసే పరిశుద్ధాత్మ వరములను పొందిన వానిగాను, అద్భుతములను సూచక్రియలను చేయుట వలన అపోస్తులను చిహ్నములు అంటున్నాడు ఇందాక. నాకు దేవుడు ఏమిచ్చాడో అది నేను నీకు ఇస్తున్నాను. అదేంటో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున
నడు అన్నాడంతే. చూడండి, నామమున నడువు అని వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వాడు వెంటనే వాని పాదములు చీలమండల బలమునందును. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించారు. 9-10 శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీరే అని గుర్తెరిగి వారు జరిగిన దానికి చూచి విస్మయముతో నిండి పరవశులైరి. 11వ వచనం జాగ్రత్తగా వినాలి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయంతో పరుగెత్తి వచ్చి ముందు సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్ద గుంపుగా పరుగెత్తి వచ్చి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లని ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు. చూడండి, అవకాశం దొరికింది కదండి. ఇప్పుడు ఎప్పుడైతే కుంటోడు గంతులు వేశాడో జనమంతా విస్మయం అందిపోయి పరుగుల మీద ఎప్పుడైతే వచ్చారో అసలు సంగతి ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు మొదలెడుతున్నాడు. 12వ వచనం, పేతురు దీనిని చూచి అతను ఛాన్స్ దొరికింది. ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుతున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడును తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితురి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితురి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితురి. మీరు జీవాధిపతిని చంపితురి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను. అందుకు మేమే సాక్షులం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎదిగిన వీరిని బలపరచను. ఆయన వలననే కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసను అని మొత్తం దంచుతున్నాడు. చూడండి, ఇంత గట్టిగా దాన్ని అదే గాని అద్భుతం జరక్క ముందుగానే మాట్లాడితే దేవాలయం వేసి కొడతారు ఇతన్ని. ఇప్పుడు మారు మాట్లాడలేకపోతున్నారు. ఆడు చూస్తే కుంటోడు గెంతాడు. ఇది నిజమే. మనం చూస్తే చంపేశాం. అయ్యో బాబోయ్, ఎంత తప్పు చేశాం. పేతురు మాటలు ఆ రోజు ప్రజలు నమ్మాలంటే ఏం చేయాలా? ఒక అద్భుతమో సూచక్రియో జరగాలి. అవును కదండి, జరగాలి. జరగకపోతే యేసు మాటలు నమ్మరు. ఇక యేసు మాటలు ఏమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడంటే అర్థం ఏంటి? యేసు మీ కొరకు చనిపోయాడు, యేసు మీ కొరకు సమాధి చేయబడ్డాడు, యేసు మీ కొరకు లేచాడు, యేసు మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళతాడు. యేసు చెప్పాడు ఈ లోకం మనది కాదని. మనకంటూ ఒక లోకం ఉందట. మనం ఆ లోకానికి వెళ్ళాలట. అక్కడ తండ్రి మన కోసం ఎదురు చూస్తున్నాడట. తండ్రి రొమ్మునున్న ఆయనే కదా మనకు తండ్రిని బయలుపరిచాడు. కనుక మనది ఈ లోకం కాదు, మనకు ఒక మహాలోకం ఉంది. మనం పుట్టింది మన కోసం కాదు, దేవుని కోసం. కనుక ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనం దేవుని కోసం బ్రతకాలి. ఆ తరువాత మన తుది శ్వాస తరువాత తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. రమ్మని తండ్రి పిలుస్తున్నాడు. ఇదే కదండి సువార్త. ఇది చెప్తున్నాడా? రోగాలున్నాయా రండి, కడుపు నొప్ప రండి, తలనొప్ప రండి. ఒంటి రోగాలు తీసేస్తామనే దండోరా. ఒంటి రోగాలు తీసేస్తాం అంటున్నాడు. శరీర రోగాల స్వస్థత మాట్లాడుతున్నాడా తప్పితే ఆత్మరోగం గురించిన మందు వేయటం మానేశారు. నువ్వు పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి చేరాలి. ఇదేంటి, జ్వరం వచ్చిందంటే డాక్టర్ అయినా తీసేయగలడు. నీ క్యాన్సర్ వచ్చిందంటే హాస్పిటల్ అయినా బాగు చేయగలదు. వాడెక్కడి నుంచి మందులు వేసి నీకు వాడుతున్నాడు దీన్ని బాగు చేయడానికి? ఆడి బాబు సొమ్మేం కాదు. ప్రకృతిని దేవుడు కలుగు చేశాడు. ప్రకృతిలో నుంచి మందులు వచ్చాయి. ఆ మందులు నీ మీద ప్రయోగిస్తున్నాడు డాక్టర్. డాక్టర్ దయ వలన బాగుపడ్డావా? ప్రకృతి దయ, దాన్ని సృష్టించిన దయ వలన బాగుపడుతున్నావా? పచ్చకావులు వస్తే పసరమంది వేస్తేనే కదండి. పచ్చకావులు వచ్చే పసరమంది ఎక్కడది? డాక్టర్ ఎక్కడి నుంచి తీశాడు దాన్ని? పసర నుంచి తయారు చేశాడు. మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేల నుంచి. నేల ఎక్కడి నుంచి వచ్చింది? మాట నుంచి. మాట ఎవరిది? దేవునిది. మరి బాగుపడడం దేవుడి వలన కాదా? ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అంటే అర్థమేంటి? రోగులకు వైద్యుడు అవసరమనా కాదా? యేసుక్రీస్తు అన్న మాటల్లో ఆలోచించాలి మీరు. ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. మరి వైద్యుడు ఎవరికి అవసరం? రోగులకు వైద్యుడు అవసరం అని యేసుక్రీస్తు అంటున్నాడు. మరి నువ్వేటంటున్నావు? వైద్యుడు అవసరం లేదంటావేంటి? వైద్యుడు అవసరం లేదంటావేంటి? రోగులకు వైద్యం అవసరం లేదా? అలాగే కదా ప్రార్థనలు చేసి చంపేస్తున్నారు అందరినీ. వైద్యం అది తీసుకోకుండానా గదుల్లో పెట్టి. రోగులకు వైద్యుడు అవసరం లేదా? అసలు నువ్వు తినే ఆహారం దేనికి తింటున్నావు తెలుసా? రోజుకి 3 డోసులు వేస్తున్నావు. మార్నింగ్ డోసు, ఆఫ్టర్నూన్ డోసు, నైట్ డోసును. మార్నింగ్ డోసు పేరు ఏం పేరు? బ్రేక్ఫాస్ట్.
మధ్యాహ్నం డోసు పేరు ఏం పేరు? లంచ్. రాత్రి డోసు పేరు ఏం పేరు? డిన్నర్. ఈ 3 డోసులు ఎందుకు వేస్తున్నావు? ఏది 3 రోజులు వేయడం మానే డోసులు, 3 రోజులు డోసులు వేయటం మానే ఏమైపోతావు? జబ్బు ఎక్కువైపోయి మంచం మీద పడి ఈడ్చుకెళ్ళాలి నిన్ను. తిండి లేక మంచం మీద పడి చచ్చిపోతావు. అంటే ఈ మందు డైలీ వాడాలా? ఈ మందు డైలీ వాడాలా? మరి ఇది మందా లేకపోతే ఏదైనా కోరిక తీర్చుకుంటున్నావు అనుకుంటున్నావా? పుట్టినప్పటి నుంచి రోజుకి మందు ఆడుతున్నావు. ఒకడు 6 సార్లు తింటాడు. పుట్టినప్పటి నుంచి ఆకలనే నీ రోగానికి మందులు వాడి మందు అవసరం లేదని ఎర్రిబాబులోడేవడరా ఈ ప్రపంచంలో. మందు అవసరం లేదనే వాడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట చెప్పి తింటమానే నువ్వు. అర్థమవుతుందా మీకు? అసలు ఆహారంలో ఏమున్నాయి అనుకున్నారు? విటమిన్స్. ఆహారంలో ఏమున్నాయి? విటమిన్స్. విటమిన్స్ లోపిస్తే ఏమి సంభవిస్తుందో తెలుసా? రోగం అయ్యా. విటమిన్స్ లోపిస్తే రోగం వస్తుందయ్యా. ఈ జింక్ అని, ఐరన్ అని, బి కాంప్లెక్స్ అని, B12 అని, ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ విటమిన్స్. ఆహారంలో, కాయగూరల్లో, ఆకుకూరల్లో, బియ్యంలో, గోధుమల్లో ఇవన్నీ విటమిన్స్ అయ్యా. ఈ విటమిన్స్ అన్ని నువ్వు ఎందుకు తింటున్నావు? నీ శరీరంలో రోగాలు చోటు చేసుకోకుండా నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి ఆహారాన్ని తింటున్నావు. మరి రోగానికి మందు అవసరం లేదంటావేంటి? ఆ స్వస్థత ప్రార్థనలు చేసినప్పుడు రోజుకు 10 సార్లు తింటాడు ఆబోతులాగా. నీకు తెలుసా సంగతే? మరి వాడెందుకు? వాడికే రోగాలు ఉన్నాయి తెలుసా నీకు? స్వస్థతలు చేసినవాడు కళ్ళద్దాలు పెట్టుకోవటం లేదు, అది కంటి జబ్బు కాదు. అది స్వస్థతలు చేసినవాడు ఒంటికి సబ్బు రాసుకోవటం లేదు, సబ్బు మందు కాదు. అది ఎవడన్నాడు సబ్బు మందు కాదని? వాసనకు రాసుకుంటున్నావా సబ్బుని? వాసనకు రాసుకుంటున్నావు సబ్బుని? నీ శరీరం మీద ఉన్న బ్యాక్టీరియా పోవాలంటే సోపు వాడాలి. గజ్జి పోవాలంటే మెడిమిక్స్ వాడు, వేప సబ్బు వాడు. ఇదంతా మందులు కావేవి. నీ తలకు నూనె ఎందుకు అప్లై చేస్తున్నావు? కంపు కొట్టడానికి అనుకున్నావా? నూనె ఎందుకు? నీ మెదడు చల్లబడాలి. నీ మెదడులో ఉన్న నరాలన్నీ చల్లబడాలి. అందుకు పళ్ళు ఎందుకు తోముతున్నావు? పళ్ళు ఎందుకు తోముతున్నావు? పాసిక్కిపోయి పురుగు పెడితే కంపు కొట్టుకుపోతావు కనుక. పళ్ళు పుచ్చిపోతే పళ్ళు బీకించుకోవాలా, తర్వాత తిన్నది మాంసం నావలకు మింగెత్తి కిడ్నీస్ పోతే చస్తావు. కనుక పళ్ళు పటిష్టంగా ఉండాలి. పటిష్టంగా ఉండాలంటే బ్రష్ మెడిసినే, పేస్ట్ మెడిసినే, పాచిబద్ద మెడిసినే. డాక్టర్ జాన్ గారు తెలుసుకోవాలి. మీకు అర్థమైందండి? ఇవన్నీ మెడిసిన్సేనండి. ఎవరు కాదన్నారు? నీ కాళ్ళకు చెప్పులు మెడిసిన్ కదా, నీ కాళ్ళకు చెప్పులు మెడిసిన్ కదా, నీ కాళ్ళకు షూ మెడిసిన్ కాదా, నీ ఒంటికి బట్టల మెడిసిన్ కాదా? ఎవరు మెడిసిన్ కాదన్న వాళ్ళు ఎవరు చేయొద్దని మెడిసిన్ కాదని సోకేసుకుంటున్నానని. సోకేసుకుంటే అవసరం లేదు, మామూలుగా తిరుగు. ప్రకృతిలో వాడే ప్రతిదీ కూడా ఆరోగ్యం కొరకు వాడుతున్నావు దీన్ని. ఇది ఎవరండి మందు? ఈ మందులన్నీ వాడతాడో పక్క నుంచి. వీటికి జబ్బు చేస్తే పై దేశం వెళ్ళిపోయి హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకోవడం. రాయవెల్లూరు వెళ్ళిపోయాడు, బైపాస్ సర్జరీ చేసుకున్నాడు, వేసి పిలుస్తున్నాడు అంటాడు మళ్ళీ అందరినీ. నువ్వెందుకు మరి రాయవెల్లూరు వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకున్నావు గుండెకి? నీకు దేవుడు చేయలేడా? స్వస్థపరచు యెహోవా కాడా ఆయన? ఎందుకు ఈ మాయగాళ్ళు, గారడీగాళ్ళు మీరు నమ్ముతున్నారు? మీరు బైబిల్ తెలియని దొంగలు వీళ్ళంతా. మీకు తెలుసా? స్వస్థతల మహాసభలు పెట్టి పిఎల్ పరంజ్యోతికి ఆఖరికి 4 కోసేశారు గొంతుకు. తెలుసా మీకు సంగతి? టంగ్ క్యాన్సర్ అండి, 4 కోసేశారు. ఎందుకు కోసేశారు? స్వస్థత అన్నందుకే. మళ్ళీ ఇంకెప్పుడు ఆ మాట మాట్లాడకుండా. ఆలోచించండి రా, మీరు కూడా ఆలోచించాలి. ఎవరిది? ఎవరి కొరకు చెప్పాడు ఈ మాటలు? మనం ఆలోచించాలి. వాస్తవాలు. మనం తెలియని వాళ్ళం, జ్ఞానవంతులం, బైబిల్ చదువుతున్నాం. మనం కూడా ఆలోచించాలి. ఇవన్నీ మెడిసిన్స్ కాదా అండి? మనం వాడుతున్నవన్నీ మెడిసిన్స్ కాదా? మళ్ళా డాక్టర్ దగ్గరికి ఎందుకు? మొన్న ఒక ఉత్తరం వచ్చింది మాకు, ఒక విచిత్రమైన ఉత్తరం. ఆ ఉత్తరం ఏంటో తెలుసండి? ఆ ఉత్తరం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దేవుడి మీద మీకు నమ్మకం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు మాతోటి. దేవుడి మీద నమ్మకం ఉందయ్యా. నువ్వు తినే ఆహారం సృష్టిలో నుంచి వచ్చిందంటే దేవుని దయ వల్లనే వచ్చింది. నువ్వు వేసుకునే మందులు సృష్టిలో నుంచి వచ్చాయంటే దేవుని దయ వల్లనే వచ్చింది. రోగం వస్తే డాక్టర్లు, అతి ముఖ్యమైన ప్రశ్న అలా రాశారు, రోగం వస్తే డాక్టర్ల దగ్గరకు వెళ్ళండి, ఆయన దేవుడిచ్చిన జ్ఞానంతోనే కదా వైద్యం చేస్తున్నాడు, క్రీస్తు పరలోకం మాత్రమే ఇస్తాడు, ఈయన ఈ మానవ జీవితంలో ఏ విధంగానైనా సహాయం చెయ్యడు అని అనేక బోధలు చెబుతున్నారు. మాకు బోధ చేస్తున్నారు. అందుకు ఒక పని చేయండి,
నాకు స్వస్థత వరాలు ఉన్నవాడు, నేను చాలా పవర్ఫుల్ మ్యాన్ అని ఒకవేళ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎవడైనా ఉంటే వాడిని నాతో పోటీకి నిలబెట్టేయండి. అప్పుడైనా మీకు బుద్ధి కలుగుతుందేమో. ఈ ఛాలెంజ్ మీరు ఎవరితోనైనా, ప్రపంచంలో ఎవరితోనైనా చెప్పండి, సూపర్ న్యాచురల్ పవర్స్ నాకున్నాయని ఎవడైనా ఈ ప్రపంచంలో అలస్కా నుండి అమెరికా వరకు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవడైనా ఉంటే వాడిని నాతో పోటీకి నిలబెట్టండి. వాడికి మోసం అని నిరూపిస్తాను ప్రజల మధ్య. నా దగ్గరకు వచ్చి చెప్పొద్దు మీకు. నేను రెడీ అయిపోయాను కదా, నేను బరిలోకి దూకేయడానికి రెడీ ఉన్నాను. ఎవరైనా నిజాంగా హైదరాబాద్ నిజాం గ్రౌండ్ లో చేద్దాం పోటీ, మన సొంత ఖర్చులతో. వాళ్ళు ఏం చేయొద్దు, వాళ్ళు వేదిక మీదకి వచ్చి చూపించమనండి పవర్ రేటో. అందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే వాక్యం చెప్పిన అర్థం కాని దశలో ఉన్న, అదిగోండి ఆడి కర్రలు వదిలేసి చెడిపోయాడు, అదిగోండి వాడు కళ్ళు వచ్చేసాయి, అన్ని కాకం కదలే, మేము చూసామండి. తర్వాత వెళ్ళి చూడండి వాడిని, వాడి జబ్బుతో మళ్ళా మంచాన్ని ఉంటాడు. ఏమండి, మైండ్లో జరుగుతున్న మార్పులు మీకు తెలియదర్రా. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కారంగానే ఉంటాయి, తియ్యగా ఉండవు. కానీ బాడీలో, మానవ దేహంలో రుచి అనేది తెలుసుకునే ఏ అవయవం అయినా మైండ్ మీద ఆధారపడి ఉంటుంది, మైండ్ మీద. కనుక వీడు హిప్నటైజ్ చేస్తాడు దీన్ని. మైండ్లో ఉన్నటువంటి, మైండ్లో జరుగుతున్న మార్పుల వలన నీ శరీరంలో అనేక మార్పులు సంభవింప చేయొచ్చు. అందులో అనుమానం ఏమీ లేదు. మిరపకాయలు పెడతాడు, నీ చేతికిస్తాడు, తిను, తియ్యగా ఉందంటాడు. తినేస్తుంటాడు మిరపకాయలన్నీ. అవి ప్లాస్టిక్ మిరపకాయలు ఏం కావు, అవి ఒరిజినల్ నెంబర్ 1 మిరపకాయలు. తర్వాత వాడు మహాభయంకరంగా కడుపు మంటతో బాధపడతాడు. తినేటప్పుడు తియ్యగానే ఉంటాయి, కానీ ఎందుకంటే నాలుక మీద ఉన్న ఆ స్పర్శ దెబ్బతినేసింది. వీడు ఏం చెప్పాడు, తియ్యగా ఉంటాయి అన్నాడు. ఆ తియ్యగా అన్నదే మనసులో పెట్టుకున్నాడు, కనుక తింటుంటే తియ్యగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మీకు అర్థం కాదేమో, ఎందుకంటే డిప్రెషన్ దగ్గర తీసుకెళ్ళి మీతో చేయించలేను. మీకు తెలిసిన ఒక సంగతే చెప్తాను. మంచి ఆకలిగా ఉంటుంది, బాడీ అంతా ఎంత తినేద్దామా అని ఆకలితో ఉంటావు, కూర్చుంటావు గిన్నె దగ్గర, అంతే. అప్పుడు నేను ఇప్పినట్టే చేయమంటావా, మీ నాన్న చచ్చిపోయాడు అని చెప్పు, అంతే. లేదో కాదో అది నిజం కాదు, వెంటనే చెప్పు, ఇలా మీ తండ్రి మరణించాడు, అంతే. ఆకలి చచ్చిపోతే వెంటనే చచ్చిపోదు ఆకలి. ఎందుకు చచ్చిపోవాలి? మాట అది నిజం అబద్ధమో తెలియదు. ఇంకా నేను చూడలేదు, లేదా నీ కొడుకు చచ్చిపోయాడు, లేదా నీ భార్య చచ్చిపోయింది, లేదా నీ భర్త చచ్చిపోయాడు అనండి, తినే ముందు టక్క ఆకలి చచ్చిపోతే అన్నం తినబోద్దు కాదు. ఒకవేళ బలత్కారంగా పెట్టండి, కక్కేస్తుంటారు వాళ్ళు. మైండ్ అంటారు దాన్ని, మైండ్ మీద పనిచేస్తుంది అది. కనుక వీడు స్టేజ్ మీదకి పిలిచి నిన్ను హిప్నటైజ్ చేస్తాడు వాడు. నీ కడుపులో జబ్బు పోయింది, యేసు చెప్తున్నాడు, నీ కడుపులో జబ్బు పోయింది. అవును, నా కడుపులో జబ్బు పోయింది అంటాడు. లోన గడ్డ ఎక్కడికి పోద్దే, కోసి తీయాలి దాన్ని. ఆ క్షణానికే పోయింది అనుకుంటున్నావు అమాయకుడు నువ్వు. ఎక్స్రే తీసి చూడు. నిజమైన స్వస్థత ఎలా చేస్తానో తెలుసు. నేను ముందు డాక్టర్ని పిలిపిస్తాను, స్పెషలిస్ట్ని. ఇతనికి రోగం ఉందా లేదా పరీక్ష చేసి సర్టిఫై చేయమంటాను. ఉందా రోగం అంటాడు. ఇప్పుడు నీకు స్వస్థత వరం ఉంటే ప్రార్థన చేసి అతని రోగాన్ని తీసే, మళ్ళా డాక్టర్ టెస్ట్ చేస్తాడు. అప్పుడు రోగం ఉండదు. అప్పుడు చెప్పు, అది ఈజీ ఛాలెంజర్. వాడు నిజమైన ఛాలెంజర్. నాకే గాని స్వస్థత వరం ఉంటే చిటికలో ప్రపంచాన్ని మార్చేది, నా సవాల్ చేసేసి. ఛాలెంజింగ్ స్వస్థత మహాసభలను పెడుతున్నాం. అవి లేవు గనుక దొంగాట దోబూచులు ఆడుతున్నారు వాళ్ళంతా. ఎవరైనా ఇల్లు అడిగితే కాకమ్మ కథలు చెప్తాడు. మరలా పలానా దేశంలో బాగు చంపేసినోడు చచ్చినోడు బతికించానంటాడు. సాక్ష్యం ఏది? ఏమంటే గిన్నిస్ బుక్లో పడదండి అలా జరిగితే? చచ్చిపోయిన ఎవడని బతికాడా ప్రపంచంలో ఈ సెంచరీలో? వీళ్ళ పుస్తకాల్లో రాసుకుంటూ అవుతుందండి. న్యూస్ పేపర్స్ ఇచ్చేయాలి కదా. అదిగో బాంబు పెట్టి రాజీవ్ గాంధీని పేల్చేశారు పెరంబదూరులో. కానీ ఆ పక్కన అదే రాష్ట్రానికి చెందినవాడు స్వస్థత బోధకుడు వచ్చి ఆ మొక్కలన్నీ దగ్గర పెట్టి ప్రార్థన చేయగా రాజీవ్ గాంధీ మళ్ళా స్టేజ్ ఎక్కాడు. మరి వాడెందుకు రాలేదు? అక్కడే ఉన్నాడు. అప్పుడు అక్కడ ఏసు పిలుస్తున్నాడు అంటాడు అక్కడి నుంచి. అప్పుడు వాడినెవడు పిలిచాడని ఎటుపోయాడు. దగ, మోసం. ఇదంతా ప్రజలను మోసం చేయటానికి వీళ్ళు గారడీలు చేస్తున్నారు. దేవుని పిల్లలారా, స్వస్థతలు ఉన్నాయి. ఇప్పుడు కాదయ్య, అది ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలో. ఎందుకు చేశారో తెలుసా? వారు ప్రకటించుచూ వచ్చిన వాక్యాన్ని, మార్క్సు వార్త
మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19-20 వచనాలు. ఇలాగున ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యాన్ని కన్ఫర్మ్ చేయాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత. ఎవరి మీదకి వచ్చాడు? అపోస్తలుల మీదకి వచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని ఎవరు రాశారు? ఈ వాక్యాన్ని ఎవరు రాశారు? అపోస్తలులు. క్రొత్త నిబంధన చూడండి, శిష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణ జరిగింది వాళ్ళకి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించేశాడు. ఈ వాక్యాన్ని రాయించేశాడు. పూర్తయిపోయిందండి. వాక్యం పూర్తయిపోయిందా? స్థిరపరచబడిపోయిందా? ఖాయమైపోయిందా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి. ఇంత గొప్ప రక్షణ ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఇంకా బడలేదన్నాడా? బడిపోయిందన్నాడా? మార్కు సువార్త 16వ అధ్యాయంలో స్థిరపరచడం స్టార్ట్ చేయాలన్నాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. వాక్యాన్ని ప్రకటించమన్నాడు. ఇప్పుడు ఆ మాట అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు వీళ్ళు? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారా? మళ్ళా వీళ్ళంతా వచ్చి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వచ్చింది. అంతే, సూపర్ మ్యాన్లు అయిపోయారు వీళ్ళందరూ. భాష, ఒక భాష మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ వచ్చిన వాళ్ళందరికీ ఎన్ని భాషలు వినబడుతుంది? పాకిస్తానోడికి పాకిస్తాన్ భాషలో వినబడుతుంది, బెంగాలీ వాడికి బెంగాల్ భాషలో వినబడుతుంది, తెలుగుడికి తెలుగు భాషలో వినబడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్న భాష ఒకటే, వీళ్ళకి వినబడుతున్న భాషలో. ఎంత పవర్ అండి అది! పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్ శక్తి ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతి వాని స్వభాషలో వినబడుతుంది. మహా కార్యక్రమాన్ని జరిగించాడు. అలా వాళ్ళు చేసి 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 పత్రికలు రాసి 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 హెబ్రీ పత్రిక వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసండి? దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. కన్ఫర్మ్, ఫిక్స్డ్, పరిపూర్ణం. చూసారండి? ఇప్పుడు మనం 3వ వచనం నుంచి చూద్దాం. ఇప్పుడు మరలా 3వ వచనం నుంచి. ఎంత గొప్ప రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఇది ప్రారంభం, యేసు బోధన ప్రారంభం. పాపం ఆయన మాటలు నమ్మించడానికి కూడా ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేశాడు కదండి. అవి బాగుందయ్యా, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు, మరి నువ్వు అంటున్నావు, మరి నువ్వు దేవుని కుమారుడు అని అంటున్నావు కనుక నువ్వు దేవుని కుమారుడు అని మేము ఎలా నమ్మాలా? అడిగారా? చూడండి ఎక్కడ చెప్పారు అది. యోహాను సువార్త 6వ అధ్యాయం 30, 29-30. యోహాను సువార్త 6వ అధ్యాయం 29-30. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుడి క్రియను వారితో చెప్పెను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏ సూచక్రియ చేయుచున్నావు అంటే నిన్ను నమ్మాలంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, అంతే కదండి. అప్పుడు యేసుని నమ్మాలంటే ఆయన ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు మీరు యేసుని నమ్మాలంటే ఏదో ఒకటి చెయ్యాలండి. నేను ఇప్పుడు మీరు యేసుని నమ్మాలంటే యేసు మాట, బైబిల్ మాట విన్న వెంటనే మీరు నమ్మటమే. వ్రాయబడినది నమ్మటమే, చెప్పుతున్నది నమ్మటమే. రోమపత్రిక 10, రోమపత్రిక 10, 17వ వచనం. రోమపత్రిక 10 చూద్దాం.
10, రోమపత్రిక 10, 17, 15 నుంచి 14 నుంచి రోమపత్రిక 10, 14 నుంచి 17 వరకు. వారు విశ్వసింపిన వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు ఉందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమే కదా ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. చెప్పిన ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా 17వ వచనం, కాగా ఈ రోజు నీకు విశ్వాసం రావాలంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఏది వినుట వలన? యేసు వచ్చాడని, నీ కొరకు మరణించాడని, నీ కొరకు చనిపోయాడని, నీకు పరలోకం ఇవ్వటానికి తిరిగి లేచాడని, మరలా నీకు పరలోకాన్ని తీసుకుని వెళ్ళటానికి వెళ్ళి తిరిగి మరలా వస్తాడని, నువ్వు చూడని లోకాన్ని, నువ్వు చూడని నరకాన్ని, నువ్వు చూడని పరదేశిని అన్నిటినీ బైబిల్లో రాయించాడు. ఇవన్నీ నువ్వు విని నమ్మి మారాలే తప్ప ఏదో జరగాలి అంటే ఇది ఇలా భూత వైద్యులు జరిగిస్తున్నారు, మీరు వెళ్ళారంటే పోతారు. జరిగితే నమ్ముతావా? వీళ్ళకి నాళ్ళకి ఏమైనా తేడా ఉందా? దేవుడా వచ్చే సంవత్సరం నీ దగ్గరికి వస్తున్నాం, మాకు ఇది జరిగితే నీకు ఇది ఇచ్చేస్తా ఉంటారు వాళ్ళు. చాలామంది ఉన్నారు కదండి మతస్థులు, మాకు ఇది జరిగితే మొక్కుబడి అంటారండి. కొన్ని మొక్కుబడి అంటే అర్థం ఏంటి? నువ్వు మాకు ఇది చెయ్యు, నీకు ఇది చేస్తాం. ఏంటి అండర్స్టాండింగ్? ఏంటి వడంబడక? మాకు ఇది చేస్తే నీకు అది చేస్తాం. మరి వీళ్ళేటంటారండి వీళ్ళు, నువ్వెందుకయ్యా మారో అని సాక్ష్యం చెప్పమంటే ఏంటంటే, ఏమండి నాకు ఉద్యోగం లేదు, ప్రార్థన చేసాం, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, అప్పటి నుంచి మేము బాప్తిసం పొందాం. అంటే నీకు ఉద్యోగం వస్తే నమ్ముతావు, లేకపోతే నమ్మవు. నీకు కొడుకు పుడితే నమ్ముతావు, లేకపోతే నమ్మవు. నీకు రోగం పోతే నమ్ముతావు, లేకపోతే అసలు ఇది రైటా? ఈ పద్ధతి రైట్ అండి? షడ్రకు మేషకు అబద్ధనిగోలను అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఏమన్నారు తెలుసా? మా దేవుడు రక్షించకపోయినను మేము నీ విగ్రహానికి మొక్కం, మా దేవుడి మీద నమ్మకం పోదాం. మరి వీళ్ళు ఎలాగైపోయారు? ఇప్పుడు రక్షిస్తేనే దేవుడు. వాళ్ళేవుని పిలుస్తారు ఈ జనాల్ని? యేసు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అని అడగండి. గుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, మూగవారు మాట్లాడుచున్నారు. అంతా మాయ. ఓ జనాలు, పేషెంట్ ఒకడు వెనకాల 10 మంది, పెద్ద సంత అక్కడ, పెద్ద సంత. అర్థమైందా? అయ్యగారి ప్రార్థనకు 5,000, అమ్మగారి ప్రార్థనకు 2,500, కొడుకు ప్రార్థనకు 1,500, మనవరాల ప్రార్థనకు పావలా, మునిమనవరాల ప్రార్థన బేడ. వీడు ప్రార్థనకు మళ్ళీ రేట్లు. ఇల్లు అంతేనండి, పంపించో మా డబ్బు అంతా ఎలా పోవాలి? ఏంటంటే ఇది చిత్రంగా లేదా? ఇది దేవుడి లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు అన్నాడా లేదా? అన్నాడు. దేవుడి లోక జ్ఞానము వెర్రితనముగా చేసి ఉన్నాడు అని దేని మిమ్మల్ని కొనుక్కోమన్నాడు? నీ వెండిని, నీ బంగారాన్ని, నీ సంపదను ఇచ్చి దేవుని జ్ఞానాన్ని కొనుక్కో అన్నాడు. వీళ్ళు ఏ జ్ఞానం కొనుక్కుంటున్నారో తెలుసండి? ఈయన ప్రకటన ఏమనేస్తాడో తెలుసండి? MBA, ఇంజనీరింగ్, నర్సింగ్, ITI ప్రకటనలు చూసారు ఈ మధ్య. ఎవరది? కోయంబత్తూరులోను కారుణ్య సంస్థను ఒకటి పెట్టి 600 ఎకరాల్లో పెద్ద మంటపాలు కట్టి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, BED కాలేజీలు, నర్సింగ్ ఏంటి సేవకులు తయారు చేయడానికా? ఇవన్నీ బైబిల్ కళాశాల ఉందేమో అడగండి ఒకసారి. అదే లేదు, మిగతావన్నీ ఉన్నాయి. చూడండి మీరు, నా మాట అబద్ధమైతే. అంటే దేవుడు నిన్ను ఎందుకు పంపాడు? లోక జ్ఞానాన్ని బోధించడానికి. అందుకే యేసు పిలుస్తున్నాడా? యేసు పిలుస్తున్నాడనే మాయ మాట చెప్పి ప్రజలందరినీ ఎంత దారుణంగా దోచుకుంటున్నాడో చూసారా? నీ వెండి బంగారాలు ఇచ్చి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోరా అని దేవుడు అంటుంటే లోక జ్ఞానాన్ని బోధిస్తాను రండు అంటున్నాడు. ఏంటి కడుపులో బిడ్డ ఉంటుండగానే కట్టేస్తున్నారండి ఈ మధ్య సీట్ల గురించి. మన క్రైస్తవులండి, కడుపులో బిడ్డ ఉంటుండగానే స్కూల్ ఫీజు కడుతున్నారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అది.
ఎంత దోపిడీ అన్యాయంగా క్రైస్తవులు ఎంత 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 మోసపోతున్నారు ఇలా వలన. దేవుని పిల్లలారా వినాలి. నీకు విశ్వాసం రావాలి అంటే వినాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన అంటే మీ కళ్ళ ముందు జరిగిన దాని వలన. వెలిచూపు అంటే ఏంటి? కనిపించేది. వెలిచూపు, బయట చూపు. వెలి అంటే బయట, వెలివేసేయడం కాదు. వెలి అంటే బయట. వెలిచూపు అంటే నీ కంటికి కనబడే దాని వలన కాక. అర్థమైందండి? మీ కంటికి కనబడే దాని వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము. విశ్వాసము వలననే నడుచుకోవాలట. మరి విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. ఏది వినుట వలన? వాక్యము వలన, క్రీస్తుని గూర్చిన మాట. ఈ రోజు యేసును నమ్మాలంటే మీరు వినాలా, చూడాలా? ఈ రోజు మీరు యేసును నమ్మాలంటే వినాలా, ఏదైనా జరగాల? అయిపోదా? డిక్షనరీ ఎంత పవర్ఫుల్ డిక్షనరీ అంటే ఇది, ఎంత పవర్ఫుల్ స్కానింగ్ మిషన్ అంటే ఇది. దొంగలందరూ ఫోటోలతో వచ్చేస్తున్నారు చూసారా? ఒక్కొక్క దొంగ ఫోటోలతో కనబడుతున్నారు. అమ్మ ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, అందరూ దొంగలే, అందరూ దొంగలే. 2 పేతురు 1, 2 పేతురు 1, 19. 2 పేతురు 1, 19.